మీకు 10 లక్షలు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, ఉద్యోగం పోతే మరో ఉద్యోగం దొరకవచ్చు, కానీ ఒక్కసారి నమ్మకం పోతే దాన్ని తిరిగి సంపాదించడం చాలా కష్టం. ఒక్క అబద్ధం, ఒక్క మోసం, ఒక్క మాట తప్పడం సంవత్సరాలుగా నిర్మించిన నమ్మకాన్ని ఒక్క క్షణంలో కూల్చేస్తాయి. అందుకే ఈరోజు మనం తెలుసుకుందాం నమ్మకం ఎందుకు జీవితంలో అత్యంత విలువైన సంపద అని, మరియు దాన్ని ఎలా కాపాడుకోవాలని. అయితే నమ్మకం అంటే ఏమిటి? నమ్మకం అంటే ఎవరు చూడకపోయినా మీరు సరైన పని చేస్తారని ఇతరులు నమ్మడం, మీరు చెప్పిన మాట నిలబెడతారని విశ్వసించడం, మీపై బాధ్యత పెట్టినా మోసం చేయరని భావించడం. డబ్బు, అధికారం, అందం ఇవన్నీ కాలంతో మారిపోతాయి, కానీ నమ్మకం ఉంటే అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి, సంబంధాలు బలపడతాయి, మీ పేరు గౌరవంగా నిలుస్తుంది. నమ్మకం ఎలా ఏర్పడుతుంది? చాలా మంది అనుకుంటారు ఒక గొప్ప పని చేస్తే నమ్మకం వస్తుందని. కాదు, నమ్మకం చిన్న చిన్న పనుల వల్ల ఏర్పడుతుంది. సమయానికి రావడం, చెప్పిన మాట నిలబెట్టుకోవడం, అబద్ధం చెప్పకపోవడం, తప్పు చేసినప్పుడు ఒప్పుకోవడం, ఇతరుల వెనకాల చెడుగా మాట్లాడకపోవడం. ఇవి ఒక్క రోజులో పెద్ద మార్పు తీసుకురావు, కానీ రోజు రోజుకు ఒక ఇటుక మీద మరో ఇటుక పెట్టినట్లు నమ్మకం అనే గోడ నిర్మించబడుతుంది. నమ్మకం ఎలా కోల్పోతాం? దురదృష్టవశాత్తు నమ్మకం నిర్మించడానికి సంవత్సరాలు పడతాయి, కానీ కూల్చడానికి కొన్ని సెకండ్లు చాలు. ఎలా? మొదటిది అబద్ధం చెప్పడం. ఈ ఒక్కసారికి చెప్పేద్దాం అనే ఒక్క అబద్ధం మీ నిజాయితీని ప్రశ్నించేలా చేస్తుంది. రెండవది మాట తప్పడం. రేపు చేస్తానులే, ఖచ్చితంగా వస్తాను, నన్ను నమ్మండి అని చెప్పి చేయకపోతే ప్రజలు మీ మాటల్ని నమ్మడం మానేస్తారు. మూడవది స్వార్థం. పని ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడడం, పని అయిపోయాక కనిపించకపోవడం. ఇది కూడా నమ్మకాన్ని తగ్గిస్తుంది. నాలుగవది రహస్యాలు బయట పెట్టడం. ఒకరు మీపై నమ్మకంతో చెప్పిన విషయాన్ని ఇంకొకరికి చెప్పిన రోజున మీ విలువ తగ్గిపోతుంది. సో నిజ జీవిత ఉదాహరణ ఒకటి చూద్దాం. ఒక కంపెనీలో 2 ఉద్యోగులు ఉన్నారు. ఒకరు చాలా తెలివైన వాడు, మరొకరు సాధారణమైన వాడు. సాధారణమైన వాడే, కానీ ప్రతి పని సమయానికి చేస్తాడు, మాట నిలబెట్టుకుంటాడు, బాధ్యత తీసుకుంటాడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ప్రమోషన్ ఎవరికి వచ్చింది? ఎక్కువ తెలివైన వ్యక్తికి కాదు, ఎక్కువ నమ్మకమైన వ్యక్తికి. ఎందుకంటే నైపుణ్యం నేర్పించవచ్చు, కానీ నిజాయితీ నమ్మకం కొనలేంది. సో నమ్మకాన్ని ఎలా సంపాదించాలి? ప్రతిరోజు ఈ 5 అలవాట్లు పాటించండి. మొదటిది చెప్పిన మాట నిలబెట్టుకోవడం. రెండవది చిన్న అబద్ధాలు కూడా చెప్పొద్దు. మూడవది తప్పు చేస్తే వెంటనే ఒప్పుకోండి. నాలుగవది ఇతరుల నమ్మకాన్ని ద్రోహం చేయొద్దు. ఐదవది ఎవరు చూడకపోయినా సరైన పని చేయాలి. ఇవే నమ్మకానికి పునాది. గుర్తుంచుకోండి, డబ్బు పోతే మళ్ళీ వస్తుంది, పేరు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ నమ్మకం పోతే అదే వ్యక్తి మిమ్మల్ని మళ్ళీ నమ్మడానికి చాలా సమయం పడుతుంది. అందుకే నమ్మకాన్ని సంపాదించడానికి సంవత్సరాలు పడతాయి, కోల్పోవడానికి ఒక్క క్షణం చాలు. మీ వ్యక్తిత్వానికి అసలు పరీక్ష మీ ప్రతిభ కాదు, మీపై ఇతరులు పెట్టుకున్న నమ్మకం. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి పర్సనల్ ఎథిక్స్, క్యారెక్టర్ బిల్డింగ్, ప్రొఫెషనల్ ఎథిక్స్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కమెంట్స్లో ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీ జీవితంలో మీరు ఎవరిని పూర్తిగా నమ్ముతారు, ఎందుకు నమ్ముతారు? మళ్ళీ మరో విలువైన వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.